శ్రీమంతుడు కాంబినేషన్ మరోసారి పునరావృతం అవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కోసం కొరటాల శివ ఒక కథని సిద్ధం చేయడం, దానికి మహేష్ ఓకే అనేయడం జరిగిపోయాయి. ప్రస్తుతం స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నాడు కొరటాల. మహేష్ మురుగదాస్ సినిమా పూర్తవగానే ఈ సినిమా పట్టాలెక్కేస్తోంది. అధికార సమాచారం ప్రకారం మే జూన్ మధ్య ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉందట. అంటే మురుగదాస్ సినిమా అవగానే కొరటాల సినిమాతో బిజీ అయిపోతాడనమాట. కొరటాల కూడా ఈ సినిమాను ఎంత వీలైతే అంత తొందరగా మొదలు పెట్టేద్దామని భావిస్తున్నాడు. అందుకే కథానాయకుల ఎంపికపై ఫోకస్ చేశాడు. అందులో భాగంగా మహేష్ కోసం టాలీవుడ్ భామల పేర్లు పరిశీలిస్తున్నాడు. MS ధోని సినిమాలో నటించిన కైరా అద్వానీని ఈ సినిమా కోసం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కైరాతో చిత్రబృందం సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం. మొత్తంగా ఇద్దరు కథానాయకులు ఉంటారని, ఒక నాయికగా కైరా ఎంపికైనట్టు దాదాపు ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం. లండన్లో కీలక షెడ్యూల్ ఒకటే ప్లాన్ చేశారట. ఇక్కడ సినిమా లాంఛనంగా ప్రారంభమైన వెంటనే టీం మొత్తం లండన్ వెళ్ళిపోతుందని తెలుస్తోంది. తొలిసారి కొరటాల శివ బయట రచయిత కథతో చేస్తున్న సినిమా ఇది. ఈ కథ కోసం సదరు రచయితలకు కొరటాల ₹1 కోటి వరకు పారితోషికం ఇచ్చాడట. ఈ సినిమా కోసం భరత్ అను నేను అనే పేరు పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ టాక్.